Hello, my dear students, parents, and educators. The ILO says about 65% of the youth in India are jobless. 65%. 83% of educated graduates are unemployed. And కొంతమందికి ఎంప్లాయ్ ఉన్నా కూడా they are underemployed. Means వాళ్ళకున్న ఎబిలిటీకి తగ్గట్టుగా salaries రావట్లేదు. स्विट्जरलैंड की टोटल पॉपुलेशन है उससे ज्यादा इंडिया इंजीनियर्स प्रोड्यूस कर देता है. उसके बाद भी रिसर्च एंड इनोवेशन में स्विट्जरलैंड नंबर 1 पे है. इंडिपेंडेंस के बाद से रिपब्लिक ऑफ इंडिया ने 0 नोबेल लॉरिएट्स प्रोड्यूस किए इन साइंस. यूएसए ने 100 प्लस कर दिए. Who is responsible for this? Hello, my dear parents. This is Jainuddin Muhammad, founder, Next Gen Career Guide, certified career analyst, parenting coach. Today I will discuss with a very important concept. Please watch this video till the end. I will explain this with a small story. ఒక చిన్న కథ ద్వారా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ లిసన్ కంప్లీట్. చేప, ఏనుగు, కొండ చిలువ అండ్ ఒక కోతి. ఈ నలుగురు స్టూడెంట్స్ స్కూలింగ్ అయిపోయిన తర్వాత కాలేజ్లో ఎంటర్ అయ్యారు. పేరెంట్స్ డిజైర్ ద బెస్ట్ కెరియర్ ఆప్షన్, బాగా ఉంటుంది, మంచి సక్సెస్ అవుతున్నారు, చాలా మంది డబ్బులు సంపాదిస్తున్నారు. నేను యూట్యూబ్ లో చూసాను, అందరినీ చూసాను, ఎవరిని అడిగినా కూడా ఇది చాలా బాగుందని చెప్పి ఈవెన్ దే ఆర్ నాట్ టెస్టెడ్ దర్ ఎబిలిటీ, వాళ్ళ ప్యాషన్ ఏంటో, వాళ్ళ ఎబిలిటీ ఏంటో, వాళ్ళ కాన్సెప్ట్ ఏంటో, వాళ్ళకి అసలు ఏది ఇంట్రెస్ట్ ఉందో కూడా తెలియకుండా దే ఆర్ డిసైడెడ్ కెరియర్ ఆప్షన్ అండ్ దే హ్యాడ్ గివెన్ టు దెమ్. అదే చెట్టు ఎక్కడం, క్లైంబింగ్ ఎ ట్రీ. సరే, స్టూడెంట్స్ అందరూ చాలా బెస్ట్ అంటున్నారు కదా, నేను సక్సెస్ అవుతాను అనుకుంటున్నారు కదా అని చెప్పి అందులో ఎంటర్ అయ్యారు. కోచింగ్ తీసుకుంటున్నారు, కాలేజ్లో బాగా చదువుతున్నారు. స్లోగా దే ఆర్ ఎంటర్ ఇన్ టు ద యూనివర్సిటీ, దే ఆర్ ఎంటర్ ఇన్ టు ద ప్రొఫెషన్ అండ్ దే ఆర్ ట్రైయింగ్ టు క్లైంబ్ ఎ ట్రీ. ఎవ్రీవన్ ఆర్ అటెండింగ్, అందరూ దానికోసం ట్రై చేస్తున్నారు. అందరూ ఆ కాలేజ్కి రోజు వెళ్తున్నారు, వాళ్ళు చెప్పిన అసైన్మెంట్స్ అన్ని చేస్తున్నారు. దే ఆర్ పుట్టింగ్ ఆల్ ద ఎఫర్ట్స్, వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ ఎనర్జీ అంతా దానిపైన పెట్టి ట్రై చేస్తున్నారు. దేనికోసం? చెట్టు ఎక్కడానికి కోసం. దట్ ఈస్ ద కెరియర్ ఆప్షన్ విచ్ వీ హ్యావ్ గివెన్ టు ద స్టూడెంట్స్. మంకీ ట్రై చేసింది, ఈజీగా ఫాస్ట్గా ఎక్కగలిగింది. అది పీక్స్ ఆఫ్ దట్ కెరియర్కి వెళ్ళిపోయింది, అంటే టాప్ లో వెళ్ళిపోయింది. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న బంధువులు, వాళ్ళ సరౌండింగ్స్, నైబర్స్, కాలేజ్, ఎవ్రీథింగ్ అతన్ని బాగా ప్రే చేస్తున్నారు. హీ సక్సీడెడ్. అండ్ చేప కూడా ట్రై చేస్తుంది పాపం. సేమ్ కాలేజ్, సేమ్ ప్రొఫెసర్, సేమ్ ఎన్విరాన్మెంట్, సేమ్ ఎవ్రీథింగ్. ఫిష్ కూడా ట్రై చేస్తుంది, బట్ ఇట్ ఈస్ ఫెయిల్ టు క్లైంబ్ ఎ ట్రీ. అలాగే ఏనుగు కూడా ట్రై చేస్తుంది, అది కూడా ఫెయిల్ అయిపోయింది. పైథాన్ కూడా కొండచిలో కూడా ట్రై చేయడానికి ట్రై చేసింది, కొంచెం వరకు ఎక్కింది, మళ్ళీ దాంతో అవ్వకుండా డ్రాప్ అయిపోయింది. ఈ ముగ్గురు ఫెయిల్ అయిపోయారు. ఓన్లీ మంకీ మాత్రమే సక్సెస్ అయింది. అప్పుడు పేరెంట్స్ వచ్చి, ఫిష్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఫిష్తో ఏమంటారు చెప్పండి? సొసైటీ ఫిష్ని ఏమంటుంది చెప్పండి? కాలేజ్లో ఉన్న ప్రొఫెసర్స్ ఫిష్ని ఏమంటారు చెప్పండి? అతనికి అతడు, ఆ ఫిష్ అతనికి అతడు ఏమనుకుంటారో చెప్పండి. ఫస్ట్ ఫిష్ నుంచే వద్దాం. ఆ ఫిష్ అతనికి అతడు ఏమనుకుంటుంది? నేను అన్ఫిట్, నేను అన్ఫిట్, నేను ఫెయిల్యూర్, నేనేం చేయలేను, నాకు ఏ ఎబిలిటీ లేదు, ఐ యామ్ అన్సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. బికాస్ అది చెట్టు ఎక్కలేదు. పేరెంట్స్ ఏమంటారు? ఒకటే అంటారు, యు ఆర్ ద ఫెయిల్యూర్, నువ్వు కరెక్ట్గా నీ కాన్సెప్ట్ని, నీ ఎనర్జీని పెట్టలేకపోయావు, ఇది నిజమా? బట్ వాళ్ళు రోజు వెళ్తున్నారు, వాళ్ళ ఎనర్జీ అంతా పెట్టారు, కానీ సక్సెస్ అవ్వలేదు. చూడు ఆ మంచి సక్సెస్ అయిందో అని ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. బట్ దే డోంట్ నో, ఇట్ డజంట్ హ్యావ్ అన్ ఎబిలిటీ. వాళ్ళకి తెలియదు ఆ చేపకి చెట్టు ఎక్కే ఎబిలిటీ లేదు, ఆ చేపకి ఇంకొక ఎబిలిటీ ఉంది, అదే స్విమ్మింగ్ చేయడం. సొసైటీ ఏముంటుంది? వాడు అన్సక్సెస్ఫుల్, ఆ ఫిష్ అన్సక్సెస్ఫుల్, వాడు ఏం చేయలేడు, చూడు ఆ కోతి ఎంత బాగా చేసిందో. లైక్ దట్ సేమ్ థింగ్ విల్ రిపీట్ టు ద ఎలిఫెంట్ అండ్ పైథాన్. దట్ ఏనుగుకి, కొండ చిలువకి కూడా అలాగే అయిపోయింది. సో ఐ హావ్ గివెన్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఐ హావ్ గివెన్ అన్ ఎగ్జాంపుల్. ఇట్ ఈస్, ఈ కథ కల్పితమే ప్లీజ్. ఇది రియల్గా జరిగింది కాదు, మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను, స్టూడెంట్స్కి అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ప్లీజ్ కాన్సన్ట్రేట్. మళ్ళీ స్కూలింగ్కి వద్దాం, మళ్ళీ కథని తిరగ రాద్దాం. ఇప్పుడు వన్స్ థింక్, స్కూలింగ్ అయ్యాక వెంటనే పేరెంట్స్ వాళ్ళ ఎబిలిటీస్, ప్యాషన్, వాళ్ళకు ఏం చేయగలుగుతారు, వాళ్ళకున్న స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ ప్యాషన్ ఏంటో చూసి ఫిష్కి స్విమ్మింగ్ చేయమని, ఎలిఫెంట్కి బిగ్ బిగ్ థింగ్స్ని లిఫ్ట్ చేయమని, మంకీ కోసం చెట్టు ఎక్కమని, పైథాన్ కోసం స్విమ్మింగ్ చేయమని. పైథాన్ ఇస్ the only animal, only a creature which can swim a longer time and
longer distances in the water. సో వాళ్ళ ఎబిలిటీని బట్టి ఫిష్ని స్విమ్మింగ్ చేయమని, పైథాన్ అండ్ ఫిష్ని స్విమ్మింగ్ చేయమని, సో ఏనుగుని బిగ్ థింగ్స్ లిఫ్ట్ చేయడం ఎలా నేర్చుకోమని, మంకీని చెట్టెక్కమని వాళ్ళ కెరియర్స్ అప్పచెప్పారనుకోండి, మళ్ళీ ఇప్పుడు వాళ్ళందరూ కాలేజ్లో ఎంటర్ అయ్యారు. ద ఎబిలిటీ, వాళ్ళకున్న ప్యాషన్, వాళ్ళకు తెలిసిన కాన్సెప్ట్, వాళ్ళు చేయగలిగే దాంట్లో వాళ్ళు ఎంటర్ అయ్యారు. ఫిష్ అండ్ పైథాన్ స్విమ్మింగ్ లో టాపర్స్ అవుతారు, వాళ్ళ కెరియర్ లో బెస్ట్ అవుతారు అండ్ గుడ్ ఇన్నోవేటర్స్ అవుతారు, ప్రపంచానికి చాలా ఉపయోగపడతారు. మంకీ ఆ చెట్టు ఎక్కగలుగుతుంది, పీక్స్కి వెళ్ళగలుగుతుంది, ఆ కెరియర్ లో పీక్స్కి వెళ్ళగలుగుతుంది. ఎలిఫెంట్ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ బిగ్ థింగ్స్ ఇట్ కెన్ లిఫ్ట్, మీన్స్ ఇట్ ఈస్ కేపబుల్ టు లిఫ్ట్. ఇట్ విల్ ఆల్సో సక్సీడ్ ఇన్ దేర్ కెరియర్, అది కూడా కెరియర్ లో సక్సెస్ అవుతుంది. సీ పేరెంట్స్, ఆఫ్టర్ స్కూలింగ్ ఇఫ్ యూ చెక్ ద ఎబిలిటీ అండ్ వాళ్ళతో ఏదవుతుంది, వాళ్ళకున్న ప్యాషన్ ఏంటి, వాళ్ళకున్న స్కిల్స్ ఏంటివి చెక్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక కెరియర్ ఆప్షన్ ఇస్తే లైఫ్ టైం వాళ్ళు సక్సెస్ అవుతారు, లైఫ్ టైం హ్యాపీగా ఉండగలరు. వీళ్ళంతా సక్సెస్ఫుల్ పర్సన్స్ లో వీళ్ళు ఉంటారు. మీరు ఆలోచించండి, మీ పిల్లల్ని, మీ స్టూడెంట్స్ని 99.6% పీపుల్లో ఉంచుతారా లేదా 0.4లో ఉంచుతారా? మీరే డిసైడ్ చేసుకోండి. ఓకే సార్, అన్ని బాగానే చెప్పారు, ఫిష్కి స్విమ్మింగ్ వస్తుందని ఎలా తెలుసుకోవాలి, మంకీ చెట్టెక్కగలుగుతుందని ఎలా తెలుసుకోవాలి? సో దట్ ఈస్ ఆల్సో హ్యావ్ సో మెనీ థియరీస్. మల్టిపుల్ ఇంటెలిజెన్స్, దీనికోసం కూడా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తున్నాము. సో దీని గురించి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. హౌ వీ కెన్ చెక్ ద ఎబిలిటీ ఆఫ్ ఎ చైల్డ్ వెన్ దే ఆర్ ఇన్ అ స్కూలింగ్, ఈవెన్ దే ఆర్ ఇన్ అ class 1. From there we can check their ability with a multiple intelligence test. దానికోసం కూడా ఒక మంచి వీడియో తయారు చేయడానికి ట్రై చేస్తాను. నౌ కమ్ టు ద పాయింట్. నేను ఎక్కడి నుంచి తెలుసుకోవాలి? నాకు తెలిసిన ఓన్లీ కొన్ని మాత్రమే, ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజ్మెంట్. దట్స్ వాట్ ద గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేటర్స్ we have created a career library for you parents. Please make use of it. Log in to nextgencareerguide.com and select the career guidance and then select career library. There a bunch of career options are there. Each and every concept clear గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ప్లీజ్ అన్ని బాగా చదవండి, బాగా నేర్చుకోండి. బిఫోర్ your son or a daughter, you must know, మీకు తెలియాలి ఏ కెరియర్స్ ఉన్నాయి అని చెప్పేసి. ఒక్కసారి దాన్ని చూడండి, ఖచ్చితంగా మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ you will choose a suitable career option. చూసాం సార్, అందులో మా బాబుకు సూటబుల్ ఏదో నాకు ఎలా తెలియాలి అని వచ్చిన క్వశ్చన్స్ ని బేస్ చేసుకొని we have created a suitability test which is tested worldwide. వరల్డ్ గా టెస్ట్ చేసిన ఒక కెరియర్ అసెస్మెంట్ టెస్ట్ ని we have included with this. దీంతో పాటుగా సూటబిలిటీ టెస్ట్, కెరియర్ అసెస్మెంట్ మేము ఇంక్లూడ్ చేసాము. ఒకటి, మీరు సెర్చ్ చేస్తున్నారు, సపోజ్ ఇంజనీరింగ్ ఆర్ ఏఐని సెర్చ్ చేస్తున్నారు, అందులో ఒక ఆక్యుపేషన్ చెక్ చేసుకున్నారు, దాని గురించి బాగా చదువుకున్నారు, కొద్దిగా మీ బాబు ఆ ఆప్షన్ కి సూటబుల్ అనిపించింది అనుకోండి, ఏం చేస్తారు? ఇమీడియట్ గా అక్కడ ఉన్న పక్కన ఒక బటన్ ఉంటుంది, చెక్ ద సూటబిలిటీ. దానిపైన క్లిక్ చేసి ఒక్కసారి సూటబిలిటీ టెస్ట్ రాపించండి. దట్ విల్ గివ్ యూ క్లియర్ ఐడియా విచ్ ఈస్ డ్రివెన్ బై ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో డ్రైవ్ అవుతుంది. అది వరల్డ్ వైడ్ ఇట్ ఈస్ టెస్టెడ్. ఒక్కసారి సూటబిలిటీ టెస్ట్ రాసి చూపించండి, దెన్ వీ కెన్ గెట్ ద ఐడియా అబౌట్ ద ఎబిలిటీస్, ఐక్యూస్ అండ్ ఈక్యూస్ అండ్ ఇంట్రెస్ట్ అండ్ అలాంగ్ విత్ హిస్ లర్నింగ్ అబిలిటీ. అప్పుడు ఒక కెరియర్ ను చూస్ చేశారు మీ బాబు కోసం. ఒక్కసారి ఆలోచించండి. ఫిష్ కి కంపల్సరీ మీరు స్విమ్మింగ్ చూస్ చేసుకుంటారు, బికాస్ యు నో ద ఎబిలిటీ ఆఫ్ దట్ ఫిష్. ఐ థింక్ యు గాట్ మై పాయింట్. నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో మీకు అది అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్. 100% I will give you a clear information again. A group of educators have decided to give at least 1 million students with a suitable career option this year. Not only in Andhra Pradesh, Telangana kaadu, throughout India and the world. మీరు ఒక సహాయం చేయాలి. ప్లీజ్ షేర్ దిస్ వీడియో. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, సో దట్ అందరూ ఈ వీడియోని చూసి కెరీర్ ఆప్షన్ చెక్ చేసుకొని వాళ్ళ పిల్లలకి మంచి కెరీర్ ఆప్షన్ చూస్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ దొరుకుతుంది. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్.
అండ్ గుర్తుపెట్టుకోండి, ఇది యూట్యూబ్లో బాగా డబ్బులు సంపాదించడానికో, ఓకే, యూట్యూబ్లో మానిటైజ్ చేయడానికి ఇది తయారు చేయలేదు. ప్లీజ్ రిమెంబర్. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను మరి? నెక్స్ట్ కెరియర్ ఆప్షన్స్ గురించి, గుడ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ అండ్ నోటిఫికేషన్స్ గురించి, ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ గురించి మీకు న్యూ వీడియోస్ చేస్తూనే ఉంటాము. అవి మిస్ అవ్వకుండా ఉంటుంది. ఆన్ టైంలో మీకు రీచ్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది. మరి లైక్ ఎందుకు చేయమంటున్నాము? బికాజ్ అకార్డింగ్ టు ద అల్గారిథమ్ ఆఫ్ యూట్యూబ్, ఇఫ్ యూ లైక్ సపోజ్, ఎవరైతే పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఎక్కువ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ కెన్ యాక్సెస్ దిస్ ఇన్ఫర్మేషన్. మేము చాలా కష్టపడి, సంవత్సరాలు కష్టపడి కెరియర్ లైబ్రరీ తయారు చేసాం. ఇది అందరికి రీచ్ అవ్వాలి. మేమేమైతే అనుకున్నామో అది రీచ్ అవ్వాలి. For career analysis, career counseling, log into www.nextgencareerguide.com. Confused about choosing the right stream after 10th grade? Selecting the right streams and subjects for 11th and 12th grade can be a daunting task, especially without considering your interests, abilities, IQ, and aptitude levels. But don't worry, we are here to help you. Our expert guidance will help you make an informed decisions about your future. Visit www.nextgencareerguide.com and click on the option Career Guidance. For more details, WhatsApp us at 9392418552.